ఇచ్చిన మాట తప్పితే ఓటు వెయ్యొద్దని చెప్పిన దమ్మున్న నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రాజకీయాల్లో ఎవరి అండా లేకుండా ఒంటరి పోరాటంతో సునామీ సృష్టించిన నాయకుడు. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనే మాట అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సరికొత్త సమీకరణాలు తెరపైకొస్తున్నాయి. ఢిల్లీ పీఠంపై కూర్చుని ఏపీ పాలిటిక్స్ ని చాలా నిశితంగా గమనిస్తున్న కాంగ్రెస్ బాస్ రాహుల్ గాంధీ మైండ్ లో ఒక సరికొత్త ఐడియా ఫ్లాష్ అయింది. అదే మిషన్ జగన్. ఒకప్పుడు ఏ పార్టీ అయితే జగన్ ను దూరం చేసుకుందో, ఏ పార్టీ వల్లే జగన్ జైలుకు వెళ్లాల్సి వచ్చిందనే ఆరోపణలు వచ్చాయో, ఇప్పుడు అదే హస్తం పార్టీ మళ్లీ వైఎస్ జగన్ వైపు చూపులు చూస్తోంది. ఇందుకోసం కాంగ్రెస్ తన నమ్మకమైన ట్రబుల్ షూటర్ ని రంగంలోకి దించుతోంది. మరి ఏంటి ఆ ప్లాన్? అసలు రాహుల్ గాంధీ మైండ్ లో ఏముంది? ఈ పొలిటికల్ డ్రామాలో వైఎస్ షర్మిల పరిస్థితి ఏంటి? జగన్ కాంగ్రెస్ వైపు అడుగులు వేస్తారా? ఈ వీడియోలో పూర్తి వివరాలు క్లియర్ కట్ గా చూసేద్దాం. గత ఎన్నికల ఫలితాల తర్వాత రాహుల్ గాంధీకి ఒక విషయంపై పూర్తి క్లారిటీ వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా బతికే పరిస్థితి లేదు. ఏపీలో కాంగ్రెస్ కు పూర్వ వైభవం రావాలన్నా, అసలు ఉనికి చాటుకోవాలన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో దోస్తీ చేయటం ఒక్కటే మార్గమని డిసైడ్ అయినట్లు కనిపిస్తోంది. కేంద్రంలో బీజేపీ బలాన్ని తట్టుకోవాలన్నా, పార్లమెంట్ లో కాంగ్రెస్ సీట్ల సంఖ్య పెరగాలన్నా వైఎస్ఆర్సీపీ ఎంపీల మద్దతు చాలా అవసరం. అందుకే అధిష్టానం ఈ మిషన్ ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. వెంటనే కాంగ్రెస్ పార్టీకి అల్లావుద్దీన్ అద్భుత దీపం లాంటి మన కర్ణాటక సీఎం డీకే శివకుమార్ కు అర్జెంట్ గా ఫోన్ వెళ్ళిందట. డీకే వెంటనే బెంగళూరు నుంచి ఫ్లైట్ ఎక్కి తాడేపల్లి వెళ్ళు, అక్కడ జగన్ తో ఒక కప్పు కాఫీ తాగి సంధి మాట్లాడిరా అని ఢిల్లీ పెద్దల నుంచి ఆదేశాలు జారీ అయ్యాయని రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ఎక్కడ ఏ రాష్ట్రంలో సమస్య వచ్చినా ఎమ్మెల్యేలు జారిపోతున్నా అక్కడ వాలిపోయి సెటిల్ చేయటంలో డీకే శివకుమార్ దిట్ట. అందుకే రాహుల్ గాంధీ ఈ కీలక బాధ్యతను ఆయన భుజాలపై పెట్టారు. ఇక ఈ కథలో అత్యంత పెద్ద ట్విస్ట్ ఏంటంటే వైఎస్ షర్మిలమ్మ పరిస్థితి. అన్న జగన్ తో విభేదించి మొదట తెలంగాణలో పార్టీ పెట్టి ఆ తర్వాత దాన్ని కాంగ్రెస్ లో విలీనం చేశారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకుని ఎన్నికల ముందు అన్నపై వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై ఆమె చేసిన విమర్శలన్నీ ఇన్ని కావు. కానీ సీన్ కట్ చేస్తే ఎన్నికల ఫలితాల తర్వాత అంతా రివర్స్ అయింది. షర్మిల ఏపీలో ఎంత కష్టపడినా కాంగ్రెస్ ఓట్ల శాతం పెరగలేదు సరికదా, ఉన్న కాస్త క్యాడర్ కూడా కన్ఫ్యూజ్ అయిపోయింది. ఎన్నికల తర్వాత షర్మిల ఢిల్లీ పెద్దలను కలిసి నాకొక రాజ్యసభ సీట్ ఇవ్వండి, పార్లమెంట్ లో కాంగ్రెస్ తరపున గంభీరంగా గర్జిస్తా అని అడిగారట. కానీ అధిష్టానం ఏం చేసింది? ప్రస్తుతానికి థ్యాంక్ యూ వెరీ మచ్, తర్వాత చూద్దామంటూ మొండి చేయి చూపించింది. దీన్ని బట్టి చూస్తుంటే షర్మిలమ్మను కాంగ్రెస్ అధిష్టానం దాదాపు పక్కన పెట్టేసినట్లే కనిపిస్తోంది. ఎందుకంటే ఆమెను ముందు పెట్టి జగన్ ను దెబ్బ కొట్టాలని చూస్తే కాంగ్రెస్ కు ఒరిగేదేమీ లేదని ఢిల్లీ పెద్దలకు అర్థమైపోయింది. ఇప్పుడు డీకే శివకుమార్ కు అప్పగించిన అసలు టాస్క్ ఏంటో తెలుసా? జగన్ మనసుకు దగ్గరవటం. జగన్ కు డీకే శివకుమార్ కు ఈనాటి పరిచయం కాదు. గతంలో వీరిద్దరూ పాత వ్యాపార సంబంధాలు, మంచి స్నేహం ఉన్నాయి. ఒకరినొకరు బాగా అర్థం చేసుకోగలరు. అందుకే డీకే శివకుమార్ అయితేనే జగన్ తో సక్సెస్ఫుల్ గా మాట్లాడగలరని కాంగ్రెస్ నమ్ముతోంది. డీకే ముందున్న ప్రధాన లక్ష్యాలు 3. పార్లమెంట్ లో వైఎస్ఆర్సీపీ ఎంపీల మద్దతు కూడగట్టడం, రాబోయే మున్సిపల్ లేదా స్థానిక సంస్థల ఎన్నికల నాటికి ఇరు పార్టీల మధ్య ఒక అవగాహనకు రావడం, అన్నింటికంటే ముఖ్యంగా అన్నా చెల్లెళ్ల సెంటిమెంట్ ను వాడి జగన్ షర్మిల మధ్య ఉన్న ఆస్తి వివాదాలు, రాజకీయ విభేదాలను తొలగించి కాంప్రమైజ్ కుదర్చటం. వినడానికి ఇది దాదాపు ఇంపాసిబుల్ టాస్క్ లానే అనిపించినా డీకే శివకుమార్ లాంటి సీనియర్ స్ట్రాటజిస్ట్ రంగంలోకి దిగితే రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే అనే చర్చ నడుస్తోంది. మరి ఈ సంధి ప్రపోజల్ పై మన జగనన్న రియాక్షన్ ఎలా ఉంటుంది? ఇది కదా $1 మిలియన్ ప్రశ్న. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నమ్మిన సిద్ధాంతం ఒక్కటే, నేను సింగిల్ గానే వస్తా, సింగిల్ గానే పోరాడతా. ఒకప్పుడు తన తండ్రి మరణం తర్వాత తనను తీవ్రంగా ఇబ్బంది పెట్టిన కాంగ్రెస్ పార్టీతో ఆయన అంత ఈజీగా చేతులు కలుపుతారా? భయమెరుగుని ఆ నాయకుడు గతంలో కాంగ్రెస్ చేసిన గాయాలను అంత త్వరగా మర్చిపోగలరా? పైగా ఇప్పుడు ఏపీలో వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షంలో ఉంది. కూటమి ప్రభుత్వంపై క్షేత్రస్థాయిలో ఒంటరిగా పోరాటం చేస్తోంది. ఇలాంటి టైంలో హఠాత్తుగా కాంగ్రెస్ తో చేతులు కలిపితే ప్రజల్లోకి, పార్టీ క్యాడర్లోకి ఎలాంటి సంకేతాలు వెళ్తాయి? ఇది జగన్ రాజకీయ భవిష్యత్తుకు ప్లస్ అవుతుందా లేక మైనస్ అవుతుందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కానీ రాష్ట్రంలో మళ్లీ పుంజుకోవాలన్నా, తెరవెనుక సమీకరణాలు మార్చాలన్నా రాజకీయాల్లో వ్యూహాలు మార్చక తప్పదేమో అనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీ చూస్తుంటే నిజంగా ముచ్చటేస్తోంది. మొదట వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఇమేజ్ ను పూర్తిగా వాడుకున్నారు.
ఆ తర్వాత జగన్ క్రేజ్ చూసి భయపడి ఆయనను బయటకు పంపేశారు. ఆ తర్వాత జగన్ ను కొట్టడానికి షర్మిలమ్మను తెలంగాణ నుంచి ఏపీకి తీసుకొచ్చారు. ఇప్పుడు షర్మిలమ్మ వల్ల పని కాదని తెలిసి మళ్ళీ జగన్ చుట్టూ తిరుగుతున్నారు. ఇదంతా చూస్తుంటే సినిమా స్టైల్లో చెప్పాలంటే ఎవడిని వాడుకోవాలో వాడిని వాడుకుని పనైపోయాక పక్కన పడేయడంలో కాంగ్రెస్ ను మించిన వారు లేరు అన్నట్టుంది పరిస్థితి. పాపం షర్మిలమ్మ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి పెద్ద తప్పు చేశానేమో అని ఇప్పుడు లోపల ఫీల్ అవుతున్నా ఆశ్చర్యం లేదు. ఇటు రాజ్యసభ సీటు రాలేదు, అటు అన్నతోనూ బంధం పోయింది, ఇటు పార్టీలోనూ ప్రాధాన్యత తగ్గింది. త్వరలోనే బెంగళూరు వేదికగానో లేదా తాడేపల్లిలోనో డీకే శివకుమార్ జగన్ భేటీకి ముహూర్తం ఖరారు కాబోతోంది. ఈ భేటీ తర్వాత ఏపీ రాజకీయాల్లో ఎలాంటి భూకంపం రాబోతోంది? రాహుల్ గాంధీ ప్లాన్ వర్కౌట్ అయ్యి జగన్ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతారా, లేక సారీ బ్రదర్ నా దారి రహదారి అంటూ డీకేకి జగన్ సున్నితంగా నమస్కారం పెడతారా అనేది చూడాలి. మరి జగన్ కాంగ్రెస్ తో కలవడం సాధ్యమేనా? షర్మిలకు కాంగ్రెస్ అన్యాయం చేసిందా? మీ అభిప్రాయం కింద కామెంట్ బాక్స్ లో తప్పకుండా తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.